ఆస్తమా అంటే ఏమిటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఇప్పుడున్న అధునాతన చికిత్స ఏంటి? చాలా సింపుల్ గా చెప్పాలి అంటే ఊపిరితిత్తులు ఎలర్జీ. మనకు స్కిన్ ఎలర్జీ అంటే దద్దుర్లు అంటాం, ముక్కు ఎలర్జీ అంటే తుమ్ములు అంటాం. అట్లాగే లంగ్స్కి ఎలర్జీ వస్తే దాని మెడికల్ నేమ్ ఆస్తమా. ఈ ఆస్తమా అన్న పేరుకి ఒక ఫోబియా ఉందండి మన దేశంలో. అది యాక్చువల్గా అది భయపడే జబ్బు కాదు, అది వెరీ సింపుల్ ఎలర్జీ ఆఫ్ ది లంగ్స్ అని అంటాం. అంటే మన ఎయిర్వేస్ అంటే మనకు లంగ్స్లో రెండు ఉంటాయి భాగాలు. ఒకటి లంగ్స్ అంటే ప్రాపర్ అవయవము, ఎయిర్వేస్ అంటే లంగ్స్కి గాలి తీసుకుని వెళ్ళే ట్యూబ్స్. సో ఆ ట్యూబ్స్కి వచ్చే జబ్బు ఆస్తమా. సో ఏమవుతుంది అంటే మనకు పడని ఎన్విరాన్మెంట్ దగ్గర మనం ఉంటే సెన్సిటివ్గా ఉంటాయి లంగ్స్. వెంటనే దగ్గు రావడం, పిలిగుతలు, వీజింగ్ రావడం, ఆయాసం రావడం జరుగుతూ ఉంటుంది. పడనివి ఏంటి అంటే జనరల్గా దుమ్ము, పొగ, వాసనలు, చల్లటి వాతావరణము, కొన్ని ఫుడ్ ఐటమ్స్, ఇట్లాగా దాన్ని ట్రిగర్స్ అని అంటాం. సింపుల్గా ఆస్తమా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళకి సూట్ అవ్వని వాటికి వాళ్ళు ఎక్స్పోజ్ అయితే అప్పుడు వెంటనే వాళ్ళకి సిమ్టమ్స్ రావడం. కొంతమందిలో అప్పుడప్పుడు వస్తాయి, జబ్బు పెరిగితే ఇంకా రెగ్యులర్గా రావడం జరుగుతూ ఉంటుంది. సో అది ఆస్తమా. ఆస్తమా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండియాలో వన్ ఆఫ్ ది కామనెస్ట్ ప్రాబ్లమ్స్ అంటాం. అంటే మన దేశ జనాభాలో ఒక రీసెంట్గా చాలా స్టడీస్ జరిగినాయి, పాపులేషన్ సర్వేస్ అంటాం. అంటే అందరినీ క్వశ్చన్స్ అడిగి ఒక సబ్సెట్లో ఎంతమందికి ఉంది అని. ఆల్మోస్ట్ 5 to 8%, అంటే ర్యాండమ్గా 100 మందికి తీసుకుంటే ఈ ఎలర్జీ ఆస్తమా అన్నది 5-8 మందికి ఉంటుంది. అంత కామన్ ప్రాబ్లం అని అంటాం. కానీ అందరిలో అది మేజర్గా ఇబ్బంది పెట్టే జబ్బు కాదు, అప్పుడప్పుడు వస్తుంది పోతుంది. కొంతమందిలోనే సివియర్ ఆస్తమా అని అంటాం. సివియర్ ఆస్తమా అంటే ఏంటి అంటే మందులు వాడుతున్నా కూడా వాళ్ళకి లక్షణాలు తగ్గవు. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.